VJ. So recently updated matrix student. Minus 30 minus of -2. Okay, na ikkada chudandi. CI value 30 minus UI plus VJ value minus 2. ఓకేనా అమ్మా? ఓకేనా, వచ్చిందా 32 అనేది? సో ఇవన్నీ క్యాల్కులేట్ చేస్తాం ఆల్రెడీ. సో ∆IJ మీన్స్ 1 3. ఓకేనా, ఆక్యుపైడ్ చూసుకోవాలి మనం. ఓకే, సో ∆1 3 మీన్స్ ఒరిజినల్ మ్యాట్రిక్స్ వాల్యూ మనకి ఇక్కడ ఆల్రెడీ రాసాను చూడండి. 50 minus of UI plus VJ value. UI plus VJ means U1 plus V3 value ఎంత? -10. ఓకేనా, సో +10 60. ఓకేనా, నెక్స్ట్ ఆక్యుపైడ్ ∆21 ఇదేగా. ఓకేనా, సో ఒరిజినల్ వాల్యూ ఎంత? ఒరిజినల్ వాల్యూ 70. ఓకేనా, 70 మైనస్ ∆21 means 70 minus 69. ఓకేనా, సో అదే వేసాం ఇక్కడ. సో అలా మొత్తం ఆక్యుపైడ్ అన్నీ ∆IJ వాల్యూస్ అన్నీ క్యాలిక్యులేట్ చేస్తాం. సో ∆IJ మనకి ఇక్కడ ఎంత వచ్చింది? మనం ∆IJ చేసిన తర్వాత ఒక మ్యాట్రిక్స్ అనేది వచ్చింది. ఓకేనా, సో ఈ ∆IJ గ్రేటర్ దెన్ 0 అయితే మనకి ది సొల్యూషన్ ఈస్ ఆప్టిమల్ సొల్యూషన్. ఓకే, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 మీన్స్ ది సొల్యూషన్ ఈజ్ నాట్ అన్ ఆప్టిమల్ సొల్యూషన్. సో ఇక్కడ మనకి చూడండి, ఈ టేబుల్లో మనకి మొత్తం అన్ని పాజిటివ్ వాల్యూసే ఉన్నాయా? గ్రేటర్ దెన్ 0 అని ఎప్పుడు అంటాం? మొత్తం ఎంటైర్ మ్యాట్రిక్స్ అనేది ఓన్లీ పాజిటివ్ వాల్యూస్ ఉన్నప్పుడు మాత్రమే మనం ఆప్టిమల్ సొల్యూషన్ అని అంటాం అనమాట. ఓకేనా, సో ఈ టేబుల్లో చూడండి -18 వచ్చింది అంటే 1 నెగిటివ్ వాల్యూ ఉన్నా అది లెస్ దెన్ 0 కింద కన్సిడర్ చేస్తాం. ఓకే, సో -18 వచ్చింది కాబట్టి ఇదేంటి? ∆IJ less than 0. ∆IJ less than 0 means the solution is not an optimal solution. ఓకే, ఇలా ఆప్టిమల్ సొల్యూషన్ కాకపోతే మనకి ఏం చేయాలి? మనకి ఆప్టిమల్ సొల్యూషన్ కాకపోతే మనం అగైన్ 3 స్టెప్స్ అనేవి చేస్తాం. ఓకేనా, సో చూడండి 3 స్టెప్స్ ఏంటి? ఫస్ట్ ∆IJ అలాట్మెంట్ టేబుల్లో మనకి లీస్ట్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా, మనకి ∆IJలో లీస్ట్ వాల్యూ ఏంటి? లీస్ట్ వాల్యూ ఇన్ ది సెన్స్ ఇదే కదా, -18 కదా లీస్ట్ ఇక్కడ. ఓకేనా, -18 ఈజ్ ది లీస్ట్ వాల్యూ. ఓకేనా, నెక్స్ట్ ఏం చేయాలంటే ఆ లీస్ట్ వాల్యూ ఏదైతే గివెన్ మ్యాట్రిక్స్ ఉందో అంటే ఒరిజినల్ మ్యాట్రిక్స్ ఏదైతే ఉందో ఆ ప్లేస్లో మనం పాయింట్అవుట్ చేస్తాం అనమాట. ఓకేనా, ఇక్కడ చూడండి, ఇనీషియల్గా ఈ ప్లేస్లో మనకి ఒరిజినల్ టేబుల్లో ఒక వాల్యూ ఉంటుంది కదా, దాంతో రీప్లేస్ చేసుకుంటాం. ఓకే, సో చూడండి